హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పరోటా తయారీ విధానాన్ని చూద్దాం. బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఈ పరోటాలు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పరోటా తయారీకి ముందుగా 1 కప్ మైదా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక పొడి క్లాత్ వేసుకోవాలి. పిండి నానిన తర్వాత ఈ పొడి క్లాత్ తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. చపాతీ పీట మీద ఇప్పుడు పొడిపిండి జల్లుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీలు మరీ సర్కిల్గా రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి ఒత్తుకుంటాం కాబట్టి ఈ విధంగా వచ్చినా పర్వాలేదు. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత దీన్ని చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని దగ్గరగా పెట్టుకుని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. సెకండ్ మెథడ్లో పరోటాని మళ్ళీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు పిండిని ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్గా బాల్లా చుట్టుకుని వీటన్నింటినీ ఈ విధంగా పరోటాల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మామూలు చపాతీల్లాగా ఇవి కనిపించినప్పటికీ మనం కాల్చిన తర్వాత పొరలు పొరలుగా వస్తాయి. ఈ పిండిని ఒత్తేటప్పుడు మరీ గట్టిగా నొక్కి ఒత్తకుండా కొంచెం తేల్చి ఒత్తుకుంటే పొరలు పొరలుగా వస్తాయి. మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ పరోటాలను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత పరోటాలన్నింటినీ పెనం మీద వేసుకుని ఈ విధంగా కాల్చుకోవాలి. దీని మీద నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. పరోటాలు మరీ ఎర్రగా కాల్చుకోకూడదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. పరోటాలన్నింటినీ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఒకసారి చేతితోటి ఈ విధంగా వత్తాలి. ఇలా ఒత్తితే పొరలన్నీ బయటకు వచ్చి పరోటాలు పొరలు పొరలుగా కనిపిస్తాయి. ఈ పరోటాల్లోకి షేర్వా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ పరోటాల్లోకి షేర్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతేనండి, ఎంతో రుచికరమైన పరోటా తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.